జూన్ తర్వాత బీజేపీ భారీ స్కెచ్ వేయబోతుందా అంటే నిజమనే వార్తలు మాత్రం వినపడుతున్నాయి. బీజేపీలో ముఖ్యమైనటువంటి 2 పార్టీలు విలీనం కాబోతున్నాయి. బీజేపీలో 2 పార్టీలని విలీనం చేసుకోబోతున్నారు. అది ఎక్కడ ఏంటి అనేది మనం వార్తలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి ఈ బీజేపీ విలీనం చేసుకునేటువంటి పార్టీలు 2 ఏంటనేది జనంలో కానీ విశ్లేషకుల్లో కానీ తీవ్ర చర్చ మాత్రం జరుగుతుంది. అది ఎక్కడంటే జూన్ 4 తర్వాత సంచలనం జరగబోతుంది. ఏపీ విషయంలో బీజేపీ భారీ స్కెచ్ వేసిందా? ఆ 2 పార్టీలను తనలో కలుపుకోనుందా? చంద్రబాబుతో పొత్తు వెనుక ఈ ఆలోచన ఉందా? ఆ షరతుతోనే కలిసారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుందన్నమాట. అసలు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ తేల్చి చెబుతూ వచ్చింది. కానీ చివరి నిమిషంలో పొత్తుకు అంగీకరించింది. అయితే టీడీపీతో పాటు జనసేన నుంచి సానుకూల ప్రతిపాదనతో పాటు బీజేపీ మెత్తబడినట్టు ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మాత్రం ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీ సర్వేల్లో ఏపీలో అధికార వైసీపీ మరోసారి అధికారం పొందుతుందని తేలింది. చాలా సర్వే సంస్థలు వైసీపీ ఘన విజయం సాధిస్తుందని కూడా, మరి ఏకపక్షంగా వైసీపీ గెలిస్తే టీడీపీ జనసేన ప్రశ్నార్థకంగా మారతాయా? అదే జరిగితే ఆ 2 పార్టీలకు బీజేపీలో విలీనం చేసుకోవాలని ప్రయత్నం ఉందా? అలా బీజేపీ స్కెచ్ కనుక వేసిందా అని అనిపిస్తుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత ఏం జరిగింది? చంద్రబాబు బయటికి రావటం, ఇవన్నీ కూడా అగ్రనేతల సహకారం ఉండడం వల్ల ఈ బీజేపీ సీక్రెట్ చర్చలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. బీజేపీ ఇప్పుడు పొత్తు కలవడంలో ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఈ చర్చ వీళ్ళతో జరిపినట్టు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబుతో, మీరు గెలిస్తే పర్వాలేదు, మన కూటమి గెలిస్తే పర్వాలేదు, కానీ నెక్స్ట్ జగనే మళ్ళీ వస్తే 2 పార్టీలకు ఇక్కడ ఊకదంపుడు తప్పదు. జగన్ మరి ఎన్నో కేసులలో ఇరికించే అవకాశం కూడా ఉందని బీజేపీ వాళ్ళను భయపెట్టిందా, విలీనం చేసుకోవాలని చెప్పిందా అనేది తెలియదు. అందుకే చంద్రబాబుకు కీలక ప్రతిపాదనలు బీజేపీ నుంచి వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ గత ఎన్నికల్లో మాదిరిగా టీడీపీ ఓడిపోతే పార్టీని విలీనం చేయాలనేది ప్రతిపాదనట. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే జగన్ మరింత పట్టు బిగిస్తారు, మరింత పగ సాధించడానికి చంద్రబాబుపై ప్రయత్నిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్పై కూడా అలాగే చేయొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు ఇతరత్ర కేసులను అదనంగా వాడుకుంటారు. 7-10 వయసులో ఈ కేసులను ఎదుర్కోవడం చంద్రబాబుకు చాలా కష్టమనే చెప్పాలి. ఆ టైంలో అగ్రనేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. కాబట్టి బీజేపీలో పార్టీని విలీనం చేయించి సముచిత స్థానం కల్పిస్తామని పవన్కు కూడా బీజేపీ అగ్రనేతలు చెప్పినట్టు తెలిసింది. మరి ఇది ఏమాత్రం నిజముందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఇది చాలా హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం మాత్రం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఈ జనసేన ఈ కూటమి మొత్తం కూడా పోరాటాలు చేసిన రేపు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఎందుకు అంటే అంతకుముందే భారీ మెజారిటీతో వచ్చింది, కొన్ని సీట్లు తగ్గొచ్చని పలు సర్వేలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ కూటమి కనుక ఓడిపోతే జనసేన ఇటు తెలుగుదేశానికి వైసీపీ నుంచి జగన్ నుంచి చాలా ఒత్తిడి మాత్రం అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి బీజేపీలో మీ 2 పార్టీలు అప్పుడు విలీనం చేయాలి అని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా కానీ నడ్డాతో కానీ నడ్డా అమిత్ షా కూడా ప్రతిపాదన చేశారు. అలాగైతేనే మేము ఇప్పుడు పొత్తు కొప్పుకుంటామని చెప్పారని చెప్పేసి నడుస్తూ ఉంది. ఎంతవరకు నిజమనేది తెలియాలి.